సూపర్ సూపర్ హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి గ్రుడ్డికి కళ్ళిచ్చి మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి ప్రాణమునర్పించి మరణము గెలిచాడే సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. యేసుని నమ్ము సూపర్ సూపర్ నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్ నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. యేసుని ఫాలో అయితే సూపర్ పరలోకమిస్తాడు బంపర్. యేసుని ఫాలో అయితే సూపర్ పరలోకమిస్తాడు బంపర్. తయ్యారే 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 సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. వాక్యం చదువు సూపర్ సూపర్ మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్. డైలీ వాక్యం చదువు సూపర్ సూపర్ మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్. పాపం మానేస్తే సూపర్ పరిశుద్ధులవుతారు బంపర్. పాపం మానేస్తే సూపర్ పరిశుద్ధులవుతారు బంపర్. తయ్యారే 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 సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి గ్రుడ్డికి కళ్ళిచ్చి మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి ప్రాణమునర్పించి మరణము గెలిచాడే సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ సూపర్ మ్యాన్ కన్నా బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్ బ్యాట్ మ్యాన్ కన్నా బెటర్ బెటర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ 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 మ్యాన్ కన్నా బంపర్ బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్ బ్యాట్ మ్యాన్ కన్నా బెటర్ బెటర్. నువ్వంటే నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టం. yes నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. ఓకే, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీ దగ్గర ప్రేమించరా? ఎంతో ఇష్టం. నేనంటే ఎంతో ఇష్టం. రెడీ 1 2 3 స్టార్ట్. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము. నేనంటే ఆయనకు బహు ప్రియము. నేనంటే యేసయ్యకు ఎంతో ఇష్టము. నేనంటే ఆయనకు బహు ప్రియము. చింకి చికా 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 చింకి చికా 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 చింకి చికా 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 రే. చింకి చికా 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 చింకి చికా 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 చింకి చికా 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 రే. పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నత స్థలమునకు నన్ను నడుపును. పక్షిరాజు వలె
చదువుతున్నావు? ఇంగ్లీష్. ఫోర్త్ క్లాసా? VBS బాగుందా? బాగుంది. ప్రతి వారం సండే స్కూల్కి వస్తావా? వస్తా. ఏసై గురించి తెలుసుకున్నావా VBSలో? తెలుసుకున్నా. VBSలో ఏం నచ్చాయి? డ్రాయింగ్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ జీజస్. వెరీ లక్ష్మీనా? VBS బాగుందా? బాగుంది. సాంగ్స్ బాగున్నాయా? ప్రతి సంవత్సరం VBSకి వస్తావా? వస్తా. సండే స్కూల్కి వస్తావా? వస్తా. ఏసై గురించి తెలుసుకున్నావా? ఇంతకు ముందు ఏసై గురించి నీకు తెలుసా? నీ పేరేంటి? సంతోష్. సంతోష్. ఏ క్లాస్? 6th క్లాస్. క్లాసా? VBS బాగుందా? బాగుంది. అక్క యాక్షన్ సాంగ్స్ అన్ని బాగా నేర్పిస్తుందా? పాటలు అన్ని బాగా నేర్పిస్తుంది అన్ని. స్టోరీలు బాగా చెప్తున్నారా పాస్టర్ గారు? బాగా చెప్తున్నారు. నువ్వు బాగా నేర్చుకున్నావా? ఇంతకుముందు VBSకి ఇప్పుడు నేను వెళ్ళావా? ఒకసారి వెళ్ళి అంతే. ఇప్పుడు తెలీదు కానీ డేట్ ఒకసారి వెళ్ళి అంతే. ఇప్పుడు ఒకసారి వెళ్ళావా? చాలా రోజుల తర్వాత వచ్చావు. బాగుంది. ఇప్పుడు బాగుంది. స్నాక్స్ బాగున్నాయి అన్ని. థ్యాంక్ యూ GLM. థ్యాంక్ యూ జీజస్. నీ పేరేంటి? చరణ్. చరణా? ఏ క్లాస్? 5th క్లాస్. క్లాసా? VBS బాగుందా? బాగుంది. చాలా బాగుందా? బాగుందా? చాలా బాగుంది. యాక్షన్ సాంగ్స్ అక్క వాళ్ళు బాగా నేర్పిస్తున్నారా? పాటలు అవన్నీ నేర్పిస్తున్నారు. బాగా నేర్పిస్తున్నారు. అవునా? బాగుందా నీకు? ఇంతకుముందు VBSకి ఇప్పుడు నేను వెళ్ళావా? చాలా సార్లు ఇప్పుడు బాగుంది. ఇక్కడ బాగుందా? అక్కడ బాగుందా? 2 చోట్ల బాగుంది. 2 చోట్ల బాగుందా? పాస్టర్ గారు వాక్యాలు కథలు చెప్పారు కదా, బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ జీజస్. బాగుందా? మరి నచ్చిందా? ఏం బాగున్నాయి మీకు? సాంగ్స్ బాగున్నాయా? స్టోరీస్, డ్రాయింగ్ బాగుందా? మరి మీరు ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఇట్లానే ఇవే సాంగ్స్, ఇలాగే డ్రాయింగ్స్, ఇట్లాగే మీకు మంచి మంచి స్నాక్స్ ఉంటాయి. వస్తారా మరి? ప్రతి సండే వస్తారా? 2ంటికి? ఓకే. నిజమేనా? వస్తానన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రావా నువ్వు? సరే. సరే, ఒక ఊర్లోనంట ఒక చిన్న కథ. 5 minutesలో ఒక అక్క ఉందంట. అక్క రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అక్క అంటే నేను అక్క అని చెప్తున్నాను కానీ మీ అంత చిన్న అమ్మాయి. అయితే ఆ చిన్న అమ్మాయి రోజు స్కూల్కి వెళ్ళాలి అంటే మనకి లాగా దగ్గర స్కూల్ లేదంట, చాలా దూరం స్కూల్కి నడిచి వెళ్ళాలంట. ఈ స్కూల్కి వెళ్ళాలి అంటే మధ్యలో ఏమొచ్చేదంటే అడవి వస్తూ ఉండేది. అడవి దాటి పక్కనున్నటువంటి ఊర్లో స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడంటే మనకి చాలా బస్సులు వస్తున్నాయి, మన ఇంటి ముందుకు వస్తున్నాయి. మనం లంచ్ బ్యాగ్ తీసుకుంటే చక్కగా స్కూల్కి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నాం. కానీ అంతకు ముందు రోజుల్లో అలా బస్సులు ఏమీ ఉండేవి కాదు. కాబట్టి అక్క స్కూల్కి వెళ్ళాలంటే ఆ చిన్న పాప, సరే ఒక ఆ పాప పేరు మేఘన.
ఆ మేఘన అనేటువంటి ఆ చిన్న పాప అంట ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి అంటే ఆ ఊరు దాటి అడవి దాటి పక్క ఊర్లో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళాలంట. సరే అక్క చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేది. మేఘన అనే అమ్మాయి ప్రతిరోజు ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఈ అడవిలో చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. పులులు ఉన్నాయి, ఇంకేమున్నాయి, సింహాలు ఉన్నాయి, స్నేక్ ఉంది, పాము ఉంది, రకరకాల ఎలుగుబంట్లు ఉన్నాయి, కొండ చిలువ ఉంది, రకరకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. అందరంట అడవిని దాటి వెళ్ళాలంటే చాలా భయపడతారంట. ఈ అక్కకి ఈ మేఘనాకేమో చదువు అంటే చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం అయ్యి అందరంట ఈ అడవిలో గుండా నువ్వు వెళ్ళావనుకో సింహాలు నిన్ను తినేస్తాయి, పాము నిన్ను కరిచేసిద్ది, కొండ చిలువ నిన్ను మింగేసిద్ది, కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళొద్దన్నారంట. కానీ మేఘనాకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇష్టమంట. కాబట్టి ఈ మేఘన ఏం చేసేదంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకునేదంట. ఏం ప్రార్థన అంటే, ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ. ఏంటి? ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ అంటే యేసయ్యా నాతో నువ్వు రా, దేవుడా నాతో నువ్వు రా అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసుకుందంట. ఏం ప్రార్థన అది? ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ, ప్లీజ్ గాడ్. మీరు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ చిన్న పదం రోజు చెప్పుకోవాలి. ఏంటి? ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ, ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ, యేసయ్యా నాతో రా అని చెప్పి ప్రార్థన చేసుకునేదంట. అట్లా దారిని వెంట వెళ్తూ ఉంటే చాలా రోజులు వెళ్తూ ఉన్నా ఒక్కరోజు కూడా సింహం వస్తూ ఉండేదంట దారి దగ్గరికి, కానీ ఏం చేయకుండా తిరిగి వెళ్ళిపోయేదంట. పాము వస్తూ ఉండేదంట, దగ్గరకు వచ్చేదంట, కానీ తిరిగి వెళ్ళిపోయేదంట. ఎందుకంటే అక్క చుట్టూ ఏముందంటే ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ అని ప్రార్థన చేసుకుంటుంది కదా, అక్క చుట్టూ ఒక పెద్ద కవచం ఉండేదంట. సింహాలు ఏం చేయలేదంట, ఎలుగుబంట్లు ఏం చేయలేదంట, పాములు ఏం చేయలేదంట. అలా అక్క చక్కగా రోజు కాలేజ్కి వెళ్ళి వస్తూ ఉండేదంట. ఏ విష జంతువులు ఏమీ చేయలేదంట. అలా చక్కగా స్కూలింగ్ స్టడీ అంతా స్కూల్ టైం అంతా 10th క్లాస్ వరకు చక్కగా చదువుకొని తర్వాత మంచి ఉద్యోగాన్ని పొందుకొని దేవుడు నన్ను ఈ అడవిలో నుంచి కూడా కాపాడాడని చెప్పి ఏం చేసిందంటే ఇలా నాలాగా చాలామంది పిల్లలు కష్టపడకూడదని చెప్పి ఆ ఊరిలో ఒక పెద్ద స్కూల్ని కట్టించి ఆ ఊరంతా చదువుకునేటట్టు చేసిందంట. మనము దేవుణ్ణి అయ్యా నువ్వు నాతో రా అంటే ఆయన మనతో ఎప్పుడూ ఉండేటువంటి దేవుడు. యేసయ్య ఎలాంటి దేవుడు అంటే మనం మాట్లాడితే మన మాటలు వినేటువంటి దేవుడు. నా వైపు చూడయ్యా అంటే ఆయన చూసేటువంటి దేవుడు. మనతో మాట్లాడయ్యా అంటే మాట్లాడేటువంటి దేవుడు. కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రతి అవసరత తీర్చబడింది. ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ, నాతో రాయి అని అనుకో, మీరు ఎక్కడికి వెళ్తున్నా, స్కూల్కి వెళ్ళని, ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో పాటు వస్తాడు. ఈ పనిలో నాకు సహాయం చేయండి అయ్యా అంటే మీకు ఆ పనిలో సహాయం చేస్తాడు. మీకు ఏదైనా అవసరమైందనుకో మీరు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వింటాడు. ఇలా యేసయ్య చేసినటువంటి కార్యాలు బైబిల్లో చాలా ఉన్నాయి, బోలెడు అద్భుతాలు ఉన్నాయి. మీరు అద్భుతాలన్నీ వినాలంటే మీరు ఆదివారం వచ్చారనుకోండి, అద్భుతాలన్నీ మీకు చెప్పేస్తాం. అద్భుతాలకి బొమ్మలు చూపిస్తాం, ఆ బొమ్మలకి మీరు పెయింటింగ్ వేయొచ్చు. మీరు ఎట్లా మళ్ళా నెలంతా వచ్చారనుకోండి, నెలకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాం. వస్తారా? మళ్ళీ స్నాక్స్ ఉంటాయి, రకరకాల స్కిట్లు ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. మీకు కావాలంటే ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. ఓ అదిగో మీ సండే స్కూల్ టీచర్ ఉంది, మిమ్మల్ని అందరినీ చూస్తుంది. మీరు రాలేదనుకోండి, ముస్తఫా వస్తావా ప్రతి ఆదివారం? వీళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీదే. పండు నువ్వు వస్తావా? వస్తారు, అందరూ వస్తారు.
ప్రతి ఆదివారం రెండు ఇట్లాగే ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. ముందంతా మీరు ఏమేమి మాట్లాడతారు చెప్పండి? సండే అంటే మీ డ్యూటీ ఏంటి? వాడు కబడ్డీ ఆడతాడు, ఇంకొకడు క్రికెట్, వీళ్ళందరూ క్రికెట్ టీం వాళ్ళు, ఇంకా వాలీబాలు, ఇంకా పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుకుంటారు కదా. ఆటలన్నీ ఆడేసుకోండి 1 దాకా. 2 అందరూ ఎడకరండి. ఇక్కడ కొత్త ఆటలు ఉంటాయి, వెరైటీ గేమ్స్ ఉంటాయి. మనకి ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి చీకటి పడిపోతుంది కదా. మీకు తెలుసా కొత్త ఆటలు ఉన్నాయి. అవన్నీ మీరు ఆడవాలి, నేర్చుకోవాలి. మీకు అన్నీ కావాలి అంటే ప్రతి ఆదివారం రండి ఇక్కడికి. యేసయ్య చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే రండి. సరే, అందరూ వస్తారా ప్రతి ఆదివారం? సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 2 3. యేసయ్యా మీకు వందనాలు. ఈ 3వ రోజు VBSలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావడానికి మాకు సహాయం చేయండి. ప్లీజ్ గాడ్ కమ్ విత్ మీ. మాతో రండయ్యా. ప్రార్థన చేసుకోవటం మాకు నేర్పించండి. సండే స్కూల్కి రావటం మాకు నేర్పించండి. మమ్మల్ని మార్చండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పండు, ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్. ఈ VBSలో సాంగ్స్ బాగున్నాయా? బాగున్నాయి. నీకేం నచ్చింది? VBS అంతా నచ్చిందా? సాంగ్స్ నచ్చాయా? డ్రాయింగ్స్ నచ్చాయా? సాంగ్స్. డ్రాయింగ్స్ అన్నీ నచ్చాయా? స్నాక్స్ నచ్చాయా? నచ్చాయి. VBS ప్రతి సంవత్సరం VBSకి వస్తావా? వస్తా. ప్రతి సండే స్కూల్కి వస్తావా? వస్తా. థ్యాంక్ యూ GLM. థ్యాంక్ యూ GLM. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.